హాయ్ ఫ్రెండ్స్, ఎగ్గు ఎండి నెత్తళ్ళ ఇగురు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలన్నది నేను ఒకసారి చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంటే ఎండి నెత్తళ్ళు ఎగ్గు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇది నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ అందులో కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంటే ఎండి నెత్తళ్ళు ఎగ్గు చాలామంది వండుతారండి. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు. ఇంకా టేస్ట్ రావాలంటే పాతకాలంలాగా నేను చేసి చూపిస్తాను. అంటే అప్పుడు రోజుల్లో చేసేవాళ్ళు ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలాలు అవి వేయకుండా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. నేను చేసి చూపిస్తాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మీరు కూడా చేసి మీరే చెప్తారు కామెంట్లో. చూసారు కదా, ఎగ్స్ వేగాయి. అంటే చాలామంది ఏంటంటే రెడ్గా వచ్చినంత వరకు ఫ్రై చేస్తారు. నేను అలా కాకుండా జస్ట్ ఫ్రై చేశాను. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇందులో వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ చిన్న డిఫరెంట్ ఉందండి. ఏంటంటే చాలామంది ఏంటంటే ఆయిల్లో ఎండి నెత్తళ్ళు బాగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్నాక ఆనియన్స్ వేస్తారు. కానీ నేను అలా చేయను. ఒకసారి చూడండి ఎలా చేస్తాను అన్నది. ఆనియన్స్ బాగా మగ్గడం కోసం కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి దానిపైన. ఇలా వేసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గుతుంది అన్నమాట. ఇవి బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం నెత్తళ్ళు బాగా కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు ఇప్పుడు ఇందులో వేసుకోవాలన్నమాట. మరీ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోకూడదండి. మనం నెత్తళ్ళు వేస్తాం కాబట్టి దాంతోపాటు ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి. ఇలా వేగినప్పుడు వేసుకోవాలన్నమాట. బాగా కడిగి పెట్టుకున్న ఎండి నెత్తళ్ళు అనమాట ఇవి. పచ్చివి కంటే ఎండి నెత్తళ్ళు అదే డ్రై ఫిష్ ఏవైనా సరే హెల్త్కి చాలా మంచిదండి వండుకుంటే. ఇప్పుడు ఏంటంటే ఎవరు వండుకోవట్లేదు. కానీ పచ్చిది కంటే, పచ్చి మాంసం కంటే ఇలా డ్రై ఫిష్ చాలా హెల్త్కి మంచిదన్నమాట. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్తో పాటు. చాలామంది ఇలా చేయరనమాట. ఫస్ట్ ఆయిల్లో ఏపి తీసి పక్కన పెట్టుకున్నాక ఆనియన్స్ వేస్తారు. కానీ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి ఈ నెత్తళ్ళు అన్నమాట. చూసారు కదా, అది బాగా ఫ్రై అవ్వాలంటే సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మనకి బాగా ఉడుకుతుంది నెత్తళ్ళు కూడా. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా నెత్తళ్ళు చాలా టేస్ట్ ఉంటుందండి తిన్నప్పుడు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గనివ్వాలన్నమాట. దీంట్లోనే కారం 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. మీరు కర్రీని బట్టి ఎంత వేసుకుంటారు అన్నది మీ ఇష్టం. తర్వాత పసుపు, ఫస్ట్ ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసాం కదండి, ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఈ ఎండి నెత్తలతో బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇలా ఫ్రై చేస్తే ఏంటంటే నెత్తళ్ళు తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. గట్టిగా ఉండవు అన్నమాట. చాలామంది ఏంటంటే ఏపి పక్కన పెట్టుకొని వేసిన నెత్తళ్ళు ఏంటంటే తిన్నప్పుడు గట్టిగా ఉంటాయి. అదే ఇలా టమాటాతో కానీ ఇలా ఫ్రై చేస్తే నెత్తళ్ళు మెత్తగా ఉంటుంది అన్నమాట. తిన్నప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా ఉప్పు, కారం, పసుపు, టమాటా ముక్కకి బాగా పడుతుంది అన్నమాట ఇలా ఫ్రై చేసుకుంటే. చూసారు కదా, ఆయిల్లో ఇలాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. చూసారు కదా, ఇలా
చాలామంది ఇలా ఏపేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లైట్గా గరం మసాలా అన్నీ వేస్తూ ఉంటారండి. ఆ టేస్ట్ వేరే వస్తుంది, ఈ టేస్ట్ వేరే వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అందులో వేసుకోవాలి. నేను 4 ఎగ్స్ పెట్టాను కదా, 2 ఎగ్స్ వేసి చూపిస్తున్నాను నేను. ఒకసారి ఇలా చేసి కూడా ఈ టేస్ట్ కూడా చేసి చూడండి. ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇలాగే టేస్ట్ బాగుంటుంది. నేను పెద్దగా ఏమి ఇంగ్రీడియంట్స్ వేయలేదు, సింపుల్గా చేశాను. చూసారు కదా, ఇది బాగా మగ్గిపోయింది టమాటా కూడానా. చాలామంది ఏంటంటే చింతపండు పులుపు వేస్తారండి. నేను చింతపండు పులుపు వేయను, వాటర్ మాత్రం వేస్తాను నేను. ఎందుకంటే టమాటా కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి సరిపోద్ది. ఇది ఇగురు మాత్రమే. ఇగురు అంటే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అంటారు, కాదు, టమాటాతో మాత్రమే ఇగురు అవుతుంది ఇది. కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా వాటర్ కూడా ఇంకా ఉంది, వాటరు కొంచెం ఇంకా దగ్గర పడాలి, చిక్కగా అవ్వాలన్నమాట. మీరు ఇలా వాటర్గా ఉంటుందిగా దించితే టేస్ట్ ఉండదండి, దగ్గరికి ఎగిరి అవ్వాలన్నమాట. ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. ఇంకొంచెం వాటర్ ఉంది. ఆయిల్ పైకి తేలి, కారం ఆయిల్ పైకి తేలుతుంది, ఫైనల్గా అయిపోయినట్టే అనమాట. కానీ ఇంకా వాటర్ ఉంది. చూసారు కదా, ఆయిల్ కారం పైకి తేలింది. మనం రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా కర్రీ దగ్గరకు వచ్చింది, స్టవ్ బంద్ చేశాను. చూసారు కదా, ఎండి నెత్తళ్ళు ఎగ్ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.